నైనీ కోల్ బ్లాక్ వివాదంపై కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావు తీరుపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్ రావు ఒక గుంట నక్కలాగా వ్యవహరిస్తున్నారని, ఆయన చూసి కేటీఆర్ గుడ్డిగా ప్రెస్ మీట్ పెట్టారని ఎద్దేవా చేశారు. చిన్న చేప పిల్లని పట్టుకున్నట్లుగా నటిస్తూ అసలైన పెద్ద తిమింగలాన్ని కాపాడుతున్నారని ఆరోపించారు. కేవలం మేఘా కృష్ణారెడ్డి కోసమే సృజన్ రెడ్డిని పావుగా వాడుకుంటున్నారని, అతని చుట్టూ కథ నడిపిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఘాటుగా విమర్శించారు. విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టగానే మా గుంటనక్క గారు ప్రెస్ మీట్ పెట్టారు. గుంటనక్క గారు ప్రెస్ మీట్ పెడితే గుడ్డిగా ఫాలో అయిపోయి కేటీఆర్ గారు మినీ టెండర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే, మేము బాధపడేది ఏంటంటే, మేము కాంట్రాక్టర్ల పక్షాన మాట్లాడేటోళ్ళం కాదు, ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన్ని, అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా. నేను రియాజన్ ఏం బాధపడుతున్నాం అంటే, గత 2 సంవత్సరాలుగా మేము గొంతు చించుకొని కార్మికుల సమస్యల గురించి మాట్లాడుతుంటే, ఒక తిమింగలం లాంటి కాంట్రాక్టర్కి అన్యాయం జరుగుతుంది, ఎక్కడ ఈ టెండర్ చేజారిపోతుంది అనగానే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ వచ్చి వారికి కొమ్ముగాయడం అంటే నిజంగా చాలా దారుణం. ఇది సగంగా క్యాన్సిల్ అయిన టెండర్లో ఈ టెండర్ కూడా క్యాన్సిల్ అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో నైనీ టెండర్, నైనీ కోల్ బ్లాకు తెలంగాణకు అలకేట్ అయింది. తెలంగాణకు 2015లో అలకేట్ అయితే 2021లో ఇక్కడ మళ్ళీ బిడ్డింగ్ జరిగింది. నైనీకి జరిగినప్పుడు అదానీ గారు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ 44% ఎక్సెస్ వేశారు.